కూటమిలో ఒక అలజడి కనిపిస్తుంది. కూటమి అన్నా కంటే కూడా టీడీపీ పార్టీకి సంబంధించి గతంలో మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొరుకురాని కొయ్యలాగా రఘురామకృష్ణరాజు గారు ఎలా మారారో, ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేసి ప్రభుత్వ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే ఇప్పుడు టీడీపీకి సంబంధించి కొలికపూడి గారు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఆయన పార్టీనే డిమాండ్ చేస్తూ లేదంటే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడటము. అయితే ఇంకొకటి పిఠాపురానికి సంబంధించి వర్మగారు లాంటి వాళ్ళు డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సరిగా జరగట్లేదని చెప్పేసి వెళ్ళి కంప్లైంట్స్ ఇవ్వటము కలెక్టర్కి. ఇలాంటి పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు కూటమికి సంబంధించి ఏం జరుగుతుంది? ప్రధానంగా టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యేలే డైరెక్ట్గా వార్నింగ్లు ఇచ్చే పరిస్థితులకు వెళ్ళిపోతున్నారా? గతంలో కూడా మనం చూసాము, ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రో డైరెక్ట్గా ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల మీద ప్రభుత్వం మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారని చెప్పేసి ఒక తీరు కూడా మనం చూస్తూ వచ్చాము. ఏం చెప్తారు దీని అన్నిటికి సంబంధించి, ఈ విషయాలకు సంబంధించి? అంటే కొలపూడి గారి ఎపిసోడ్ వేరు, వర్మగారి ఎపిసోడ్ అనేది వాళ్ళ రాజకీయ సమస్య. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఇంకొక పవర్ సెంటర్ ఉండకూడదు అనుకుంటున్నాడు. ఇప్పుడు వర్మ గారు లోకల్, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినా ఏది ఇచ్చినా ఆయన ఒక పవర్ సెంటర్ అవుతాడు. పైపించు కేంద్రంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి రిప్రజెంటేటివ్. అప్పుడు అక్కడ ఎంఆర్ఓలు, మున్సిపల్ ఉన్న వాళ్ళందరూ సహకరిస్తారు కదా. అప్పుడు ఇంకో పవర్ సెంటర్ అవుతారు, ఇడికి పోతారు, అడిగి పోతారు. అది వద్దనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురంలో ఒక కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు లాగా, ఒక పులివెందుల్లో జగన్ గారు లాగా, మంగళగిరిలో లోకేష్ గారు లాగా ఆల్ ఇన్ వన్ నేనే ఉండాలి. తప్పు కూడా కాదు, ఎందుకంటే నెంబర్ 1 పర్సన్ జనసేన. కాబట్టి దీన్ని తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టుంది. కాబట్టి ఆయనకి ఇంకొక బాధ్యత ఇచ్చే పరిస్థితి లేదు. సో ఇంకా ఆయన తేల్చుకోవాలి, పార్టీ తేల్చుకోవాలి. కాబట్టి అక్కడ వేరు. కాబట్టి ఆయన ఇంకా ఉండలేడు కదా ఇట్లా. కాబట్టి కంప్లైంట్స్ ఇవన్నీ జరుగుతాయి. ఇది రాజకీయ పరంగా వచ్చిన కొత్త సమస్య. రాజకీయ పరంగా అంటే సమస్య రావచ్చు, కానీ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నియోజకవర్గం మీద ఆయన వెళ్ళి కలెక్టర్ కంప్లైంట్ ఇస్తున్నట్టే, మరి ఉప ముఖ్యమంత్రి సరిగా పనిచేయట్లేదని చెప్పేసి తీరుంటమే కదా. ఇప్పుడు ఆయనకున్న సమస్య లేదు, ఆయన ఉండడమా పోవడం అనే సమస్య వచ్చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పవర్ సెంటర్ వద్దనుకుంటే ఇంకెప్పుడు పవర్ వచ్చేది ఆయనకి. కాబట్టి ఇబ్బంది వచ్చేస్తుంది. రేపు ఇట్లా అయిపోతే కొంతకాలం మీద ఆయన అస్తిత్వం దెబ్బతింటుంది కదా. కాబట్టి ఆయన ఎక్కడో ఒక చోట సంఘర్షణ స్టార్ట్ చేయక తప్పదు. సంఘర్షణ స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారని ఒక అడుగు వెనక్కి వేయాలి, లేదా తెలుగుదేశం పార్టీ కూడా ఇన్నేళ్ళ పార్టీ ఆయనకి అవకాశం ఇవ్వాలి. ఈ రెండు ఇకపోతే ఆయన రాజకీయం వేరే చూసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఆయన అస్తిత్వం నిలబడలేడు రాజకీయాల్లో. కాబట్టి ఆ దశ కొనసాగే దశలో రూపాలు మారుతా ఉంటాయి. ఈ రూపం ఎక్కడికైనా దారి తీయచ్చు. అధికారంలో ఉన్న వాళ్ళే కొంత వెనకడిగేసి ఆయన ప్రోత్సహిస్తారా, లేదా ఇంకా సాధ్యం కాదని ఆయన వెళ్ళిపోతారా, ఇదేదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ఈ జరిగేంత వరకు కొత్త మధ్య రాజకీయాలు ఎప్పుడు కూడా నేరుగా చెప్పరు, పరోక్షంగా చెప్తా ఉంటారు. ఈ పరోక్షంగా చెప్పేటప్పుడు ఏ లైన్ తీసుకుంటుందో చూడాలి. అది ఆయన లైన్ కి సంబంధించి. కొలకపూడి గారికి సంబంధించినంత వరకు కొలకపూడి గారు టీవీ డిబేట్లకి రియల్ కి తేడా లేకుండా ఉంటున్నాడు. అంటే టీవీ డిబేట్ లో ఏదైతే తను మాట్లాడాడో ఫ్యాక్ట్ కూడా అట్లే చేయాలనుకుంటున్నాడు. టీవీ డిబేట్ లో ఆవేశకరంగా ఆ కులాలకు సంబంధించినంత వరకు, ప్రజలకు సంబంధించిన వరకు గట్టిగా ఉంటాడు, మాట్లాడతాడు. నేను ఎమ్మెల్యేనే అట్లే ఉంటాను అంటున్నాడు. అది సాధ్యం కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఆకొచ్చే సమస్య అది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో కులాల ఆధిపత్యం ఇవన్నీ ఉన్నాయి, అన్ని చోట్ల ఉంటాయి, కృష్ణా గుంటూరులో కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక దళిత కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడు. రెండో విషయం, తను బాగా చదువుకున్న వ్యక్తి, అక్కడ ఉద్యమాల్లో ఉన్న వ్యక్తి. కాబట్టి ఉద్యమాల్లో బాగా చదువుకున్న వ్యక్తి కానీ ఒక సాధారణ రాజకీయ పార్టీలో ఎమ్మెల్యే అయినాడు, అధికార పార్టీ అందులో. కాబట్టి నేరుగా ఫీల్డ్ లో అదే మాట్లాడుతున్నాడు. అక్కడ ఘర్షణ వస్తా ఉంది. ఏదైతే తను నేర్చుకున్నాడో, తాను సామాజిక అంశాల్లో పనిచేశాడో, ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కూడా అదే పని చేద్దాం అనుకుంటున్నాడు. అది సంకష్టంగా మారుతా ఉంది. అక్కడ ఒప్పుకోరు ఊరు. ఉదాహరణకు ఇంటర్నల్ గా ఒక వ్యక్తి మీద సమస్య వచ్చింది, ఎవరో రమేష్ రెడ్డి అని. ఆయన పార్టీలో మాట్లాడుకొని చేయాలి, మాట్లాడుకోకుండా చేయకుండా టీవీలో మాట్లాడినట్టు ఆయన చేస్తాడా చేయకపోతే నేను రాజీనామా చేస్తానన్నాడు, వాళ్ళు చేయలే. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన రాజీనామా చేయడం, ఆయన చేయించడం. ఆయన చేయించలేదు. తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా సమాధానం చెప్పదలుచుకున్నట్టుంది. ఉదాహరణకు నేను రాజీనామా చేస్తాను, ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ? ఆయన పిలిచి అయ్యా వద్దు బాబు అని చెప్పాలి, లేదా ఆయన పైన చర్య తీసుకోవాలి. రమేష్ రెడ్డి ఆయన పైన చర్య తీసుకోకపోవడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఉంటావో పోతావో నిర్ణయించుకో అని చెప్పినారు. డైరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు ఆయనకి సంక్లిష్టం కదా. ఇప్పుడు అంత పెద్ద పదం వాడేసిన తర్వాత ఇప్పుడు ఆయన పైన చర్య తీసుకోలేదు. ఇప్పుడు ఆయన ఉండాలన్నా పోవాలన్నా? ఉంటే రేపు ఇలాంటి జర్నలిస్ట్